హాయ్ అండి. మీకు ఆండ్రియా ఆకాష్ తెలుసా? అంటే ఈయన అమెరికన్ టెన్నిస్ ప్లేయరు, ఒలింపిక్లో కూడా గోల్డ్ మెడలిస్ట్. అంటే చాలా బాగా ఆడేవాళ్ళు. కానీ ఒక ఇంటర్వ్యూలో ఆయన అడిగినప్పుడు అందరికీ బాంబ్ బ్లాస్ట్ చేసినట్టు చేశాడు. ఏం చేశాడు? అసలు నాకు టెన్నిస్ అంటేనే పరమ చిరాకు, ఆడటం అసలు ఇష్టం లేదు. ఇదన్నీ కేవలం మా ఫాదర్ ఫోర్స్ వల్లనే నేను ఈ గేమ్ని నేర్చుకుని ఆడుతున్నాను. దీనిలో నాకు హ్యాపీనెస్ లేదు అని తర్వాత తను ఒక స్కూల్ స్టార్ట్ చేసి ఆ స్కూల్ పిల్లల్ని చదివించడం మీదని చారిటీ లెవెల్ చేసుకుని నవ్ ఐఎమ్ ఎంజాయింగ్ అన్నారు. అంటే ఇవాళ ఉన్న చదువు ఇవన్నీ అంటే పేరెంట్స్ కళ్ళజోడు గట్టిగా లావు అబ్దాలు పెట్టుకున్నవాడు ఖచ్చితంగా చెస్ ప్లేయర్ అవ్వాలి, స్మార్ట్గా టీ షర్ట్ వేసుకున్న వాళ్ళు ఫేస్బుక్ లాగా ఏదో యాప్ కనుక పెట్టి దానిలో సక్సెస్ అవ్వాలి. అలాగా అందరేమో సైనా నెహ్వాల్ లాగా టెన్నిస్ ఆడాలి, సింధు లాగా అందరు షటిల్కి వెళ్ళిపోవాలి. అట్లా పిల్లల మీద ఒకరిని చూసి వాళ్ళు ఇంప్రెషన్తో వీళ్ళలాగా ఉండాలని మిమికింగ్ అంటారు. అంటే సేమ్ అలాగే ఉండాలని చెప్పి వాళ్ళని కూడా ఇట్లా తయారు చేయాలని చెప్పి చాలా కష్టపడతారు. నిజంగా మీ పిల్లలోட ఇంట్రెస్ట్ ఏంటి? వాళ్ళు నిజంగా అవ్వగలిగే కెపాసిటీ ఉన్నారా, క్యాపబిలిటీ ఉందా, మన సౌమ్యత ఎంతవరకు ఉంది అని మనం ఒకసారి చూసుకోవాలి. ఈ రీసెంట్ టైంలో నాకు పుల్లల గోపిచంద్ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో ఏం చెప్పారు? స్పోర్ట్స్ అనేది కాస్ట్లీ గేమ్స్, అందరూ సైన్ అవ్వలేరు. అందువల్ల మీ పిల్లల్ని మీరు ఎక్సెస్ మనీ ఉండి హ్యాపీగా ఉంటే స్పోర్ట్స్ కెరీర్లో డెవలప్ చేయండి. అదర్వైజ్ ఇంకా వాళ్ళు చదువుకుని ఏదో ఒక ఉద్యోగం చేసుకోవటం బెటర్ అండి. ఎందుకంటే ఆయన స్పోర్ట్స్ ప్లేయర్ ఉన్న దానిలో వన్ ఆఫ్ ద బెస్ట్ అకాడమీ రన్ చేస్తున్న ఆయన అంత మాట చెప్పగానే నాకు కూడా షాక్ అయ్యి ఏంటి ఎందుకు ఈయన ఇంత మాట అన్నారు అని చెప్పి ఆయన ఫుల్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నిజంగా వాళ్ళ స్ట్రగుల్స్ మామూలుగా ఉండదు. అంత ఇల్లు వదిలేసి అన్ని వదిలేసి ప్రాక్టీస్ రోజు 6 to 8 hours ప్రాక్టీస్ చేసుకుని అంత హార్డ్ వర్క్ చేసిన జాబ్ వచ్చే పరిస్థితి ఇవ్వాలి లేదు. దానిలో కూడా మన క్యాస్ట్ని బట్టి కమ్యూనిటీని బట్టి అంతా మారిపోతూ ఉంటుంది. దానిలో కూడా పోలంత పాలిటిక్స్ ఉంటుంది. సో మీ పిల్లలు ఏమనాలి, వాళ్ళకి స్వేచ్ఛగా వాళ్ళు చేయాల్సిన పనిని వాళ్ళు చేయనిస్తే వాళ్ళని డెఫినెట్గా సైన్ అవుతారు. అంటే అంత ఇమీడియట్గా ఇన్స్టెంట్గా అందరికీ లక్ అనేది కలిసి రాదండి. కొంతమందికి చాలా కష్టం. బట్ ఎంత కష్టపడినా వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతారా లేదా, అది టాస్క్ అండి. అలా మీ పిల్లల్ని వాళ్ళ ఇష్టానికి వదిలిస్తే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళని ఎంజాయ్ చేస్తారు. అంతేగాని ఇష్టానికి వదిలిస్తే వాడు గాడిదలా తయారవుతున్న దాన్ని కూడా ఒప్పుకోమంటాం. అలా కాదండి. మన పిల్లల్ని కొంతవరకు మనం మోటివేట్ చేయవచ్చు, కానీ ఒకే జాబ్లో ఈ జాబే చేయి ఆ జాబే చేయి వాళ్ళ ఇష్టం ఎటువైపు వెళ్తుందో చూడండి. నలుగురు కోసం బతకడం కాదు, మన కోసం మనం బతకాలి. మన కోసం మనం బతకలేనప్పుడు ఏదో ఒకటి పోగొట్టుకున్న వాళ్ళలాగా ఆ డిప్రెషన్ రేట్ నుంచి బయటకు రాలేదు. అందువల్ల మీ పిల్లలోడి ఇష్టం తెలుసుకోండి ప్లీజ్.